హలో ఫ్రెండ్స్, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మనం చాలామందిని చూస్తూ ఉంటాం, ఎస్పెషల్గా అబ్బాయిలు చాలామందితోటి మాటలు పడుతూ ఉంటారు. ఎలా అంటే, ఎందుకు పనికిరావు, నీకు ఇంకా ఉద్యోగం రాలేదు, నువ్వు సక్సెస్ అవ్వలేవు, నీ లైఫ్లో సక్సెస్ అనేది రాదు, ఇంకా నీ బతుకింతే, నీ పరిస్థితి ఇంతే అని చెప్పేసి చాలామంది మన చుట్టాల్లోనే, లేదంటే వాళ్ళ బంధువుల్లోనే, లేకపోతే మన స్నేహితుల్లోనో సంఘాల్లోనో అవమానించబడుతూనే ఉంటారు, కన్నీరు కారుస్తూ ఉంటారు, లోపలే బాధపడుతూ ఉంటారు. ఇంకొక సీక్రెట్ చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో దావీదు గారు గొర్రెలు కాస్తున్నప్పుడు ఒక సింహం గొర్రెల మీద అటాక్ చేసినప్పుడు దావీదు గారు ఆ సింహంతో ఫైట్ చేస్తారు. దావీదికి తన ఇన్నర్ స్ట్రెంగ్త్ ఏంటనేది తను రికగ్నైజ్ చేయగలిగాడు. దానికి ముఖ్య కారణం ఏంటంటే, దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉండడం. ప్రతి మనిషికి కూడా దేవుడు ఒకే రకమైన స్ట్రెంగ్త్ పెడతాడండి. అయితే ఆ స్ట్రెంగ్త్ రికగ్నైజ్ చేయడంలో చాలామంది ఫెయిల్ అవుతూ, దానికి తోడు ఈ బయట వాళ్ళ మాటల ఇంపాక్ట్ వాళ్ళ మీద పడుతూ అలా డౌన్ అయిపోయి పాపం ఇంకా అలాగే ఉంటూ ఉంటారు. కానీ మన ఇన్నర్ స్ట్రెంగ్త్ని మనం గమనించగలగాలి. మన ఇన్నర్ స్ట్రెంగ్త్ ఏంటనే మనం తెలుసుకోగలగాలి. అలా తెలుసుకోవాలంటే దావీదికి తన ఇన్నర్ స్ట్రెంగ్త్ తెలిసినట్టు మనకు కూడా మన ఇన్నర్ స్ట్రెంగ్త్ తెలియగలగాలి. దానికి మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉండాలంటే మనకి కావాల్సింది ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, మరి ముఖ్యంగా. సో దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉందాం, మన ఇన్నర్ స్ట్రెంగ్త్ మనం తెలుసుకుందాం, సక్సెస్ఫుల్ అవుదాం. అలా మనం మాటలు పడుతూ ఉంటుంటే సమాజం కూడా మనల్ని చూసి, వీడింతే దేవుడిని నమ్ముకున్నాడు కానీ ఏమీ కార్యాలు జరగట్లేదు అని చెప్పేసి ఆఖరికి మనం దేవుని దూషించే స్థితికి కూడా వాళ్ళు వెళ్ళిపోతారు. అలాంటి ఛాన్స్ మనం అసలు ఇవ్వకుండా ఉండాలంటే మన లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వాలంటే మన ఇన్నర్ స్ట్రెంగ్త్ మనకు తెలియాలి. సో దావీదు గారిలాగా మన ఇన్నర్ స్ట్రెంగ్త్ మనం తెలుసుకుందాం, దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉందాం. సైనింగ్ ఆఫ్, మీ అరుణ్.